అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఒకసారి చూడండి. పట్టపగలు ఒక పోలీస్ అధికారి పైన అంటే కానిస్టేబుల్ పైన గంజాయి బ్యాచ్ దాడి. శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన. ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, కత్తి తీస్తాడు. చూసారా ఎంత పెద్ద కత్తి తీసేదా. పట్టపగలు ఇలాంటి నా కొడుకులు ఏం చేయాలంటే నడి రోడ్డు మీద కూర్చోబెట్టి చేతికి చెయ్యి, కాలుకి కాలు, కీలు కీలు తిప్పేసి మూలన కూర్చోబెట్టేయాలి. మోకాలు చెప్పులు అరిగిపోయేంత వరకు చిత కొట్టేయాలి, కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి. వీళ్ళ తరపున ఏ ఎదవైనా మాట్లాడితే ఆ ఎదవను కూడా తీసుకొచ్చి గొడ్డును బాధినట్టు బాధేయాలి. ఎందుకంటే రీసెంట్గా ఇలాంటి బ్యాచ్నే, గంజాయి బ్యాచ్ని తెనాలిలోని పోలీస్ అధికారులు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ పైన కొట్టారు, అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు. ఆ కోటింగ్ ఇవ్వగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది పోరంబోకు గదవలో గంజాయి బ్యాచ్కి మద్దతుగా అదిగో అమాయకమైన యువతను అలా కొడతారా అని చెప్పేసి మద్దతు ఇచ్చారు. ఇవాళ ఆ మద్దతు కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఇవాళ ఇలాంటి సంఘటనలు జరగవన్నమాట. ఇంకా దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాడు. వీళ్ళ ధైర్యం అదే. మనం ఏం చేసినా పర్వాలేదు, మనల్ని సమర్థించడానికి కొంతమంది పోరంబోకు వెధవలు ఉంటారు. వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు మారరు. ఎంత ధైర్యంగా పట్టబగలు పోలీస్ అధికారి పైన కత్తి తీసి పొడవటానికి వచ్చాడంటే ఎవరు అండ చూసుకొని, ఇలాంటి యాదవులు అండ చూసుకొని మనకు ఒక పార్టీ ఉందలే, మనం ఏం చేసినా సరే మనకు మద్దతుగా నిలబడతారు అనే ధైర్యం అన్నమాట. వాళ్ళకి తెలియట్లే. వాళ్ళకి చదువు సంధ్య లేక ఉండి ఏడితే, జీవితమైన ఆశ ఉంటే, మన జీవితంలో బాగుపడాలనే కోరిక ఉంటే కనుక ఎదవలు ఇలా ప్రవర్తించరు. వాడు ఏదో అనుకుంటున్నాడు, నేను కత్తి కానీ పెద్ద పోటుగాడు అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లో వేసి శాపకలం తోనట్టు తోనేస్తారని. ఇప్పుడు మామూలుగా తోవరు. అది నల్లగా ఉన్నాడు కదా, బయటకు వస్తే తెల్లగా కానీ లేదంటే ఎర్రగా కానీ వస్తారనమాట బయటికి. ఆ విధంగా తోమేస్తారు. తోమాలి కూడా. ఇలాంటి వ్యక్తులను అసలు ఉపేక్షించకూడదు. వీళ్ళు పోలీస్ అధికారులనే పట్టించుకోవట్లేదు, వాళ్ళపైన కత్తులు తెస్తున్నారంటే సామాన్య ప్రజలు వాళ్ళు బతకనివ్వరు. ఇలాంటి ఎదవలు ఏం చేసినా తప్పులేదు. అది కూడా ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డు పైన శిక్షించాలి. అలా శిక్షిస్తే ఏమవుతుందంటే మన చట్టాలు ఒప్పుకోవు. కానీ ఒకవేళ అలాగని శిక్షిస్తే నెక్స్ట్ టైం ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు. తెనాల్లో చేసింది అదే. వీళ్ళని ఇలా కొడితే కానీ వీళ్ళని చూసి వేరొకడా తప్పు చేయాలంటే భయపడతారు. ఖచ్చితంగా వీళ్ళనైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక చిన్న మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ ఇలాంటి యాదవుల్ని పరామర్శించడానికి మీరు పొలవమని చెప్పేసి తయారైపోమాకండి. సిగ్గుచేటు కూడా. మీరు అలా సమర్థించడం వల్లే ఈ యాదవులందరూ ఎలా తయారయ్యారు.